వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా ఇది సమ్మర్, ఎండలు విపరీతంగా మండిపోతూ ఉన్నాయి. అయితే అసలు ఈ ఎండాకాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సమ్మర్లో మనం తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటి? ఇక సమ్మర్లో దాహం తీరినట్లుగా ఉంటుంది. సో దానికోసం మనం చేయవలసిన రెమెడీస్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, సమ్మర్ వచ్చింది కానీ బగబగ ఉండే ఎండలు అంటే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి చాలా పెద్ద పెద్ద ఎండలు. అయితే ఈ సమ్మర్లో బాగా డీహైడ్రేట్ అవుతాము, రకరకాల జబ్బులని వస్తూ ఉంటాయి. డీహైడ్రేషన్తో హార్ట్ అటాక్ కూడా వస్తుందని చెప్తూ ఉన్నారు. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఎటువంటి వెజిటబుల్ జ్యూసెస్ అనేవి తీసుకోవాలి? ఇక మాటికి గొంతు తడారిపోతుంది, దాహం తీరినట్లుగా ఉంది అన్నప్పుడు ఎటువంటి హోమ్ రెమెడీస్ పాటించాలి గురువుగారు? మొట్టమొదటగా అంటే మీరు ఏం చెయ్యాలని అడిగారు, ఏం చేయకూడదో కూడా ముందు తెలుసుకోవాల్సింది. బయట ఎండ వేడి విపరీతంగా ఉందని చెప్పేసి అని ఐస్ క్రీమ్లు, ఐస్ ఫ్రూట్స్, ఫ్రిడ్జ్లో చల్లటి వాటర్ ఎక్కువ తీసేసుకోవడం ద్వారా వచ్చేటువంటి ప్రమాదాలు, పరిణామాలు అధికంగా ఉంటాయి. ఇవి చేయకూడని పనులు. శరీరం బయట ఉన్నటువంటి టెంపరేచర్కి తట్టుకోలేక శరీరం అల్లల్లాడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో అంటే ఒక గ్లాసుడు ఒక 200 ml చల్లటి నీళ్లు తాగడం కన్నా ఒక 10 ml హాట్ వాటర్ అద్భుతమైనటువంటి సేదం తీరుస్తుంది. అవునా? ఎండాకాలం అంటే ఉష్ణైన శీతలం అంటుంది శాస్త్రం, వైద్య శాస్త్రం, ఆయుర్వేద వైద్య శాస్త్రం. వేడిగా ఉన్నావు, మీరు చాలా జర్నీ చేసి వచ్చారు, విపరీతమైన వేడి, మీరు ఇమీడియట్గా అంటే ఒక కారు 100 km స్పీడ్ తోటో లేకపోతే 80 km స్పీడ్ తోటో ఒక 200 km జర్నీ చేసి వచ్చి ఆపిన వెంటనే బ్యానెట్ ఎత్తి ఇంజన్ మీద వాటర్ పోస్తే ఇంజన్ ఏమవుతుంది? అదే వాటర్ పోస్తారు కదా, బ్యానెట్ ఎత్తి, ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. అంటే కారు ఆగిన తర్వాత చల్లబడిన తర్వాత అప్పుడు పోస్తారు అవసరమైతే, అంతే తప్ప వేడివేడిగా ఉన్నప్పుడు పోస్తే అది మన మొహం మీద కూడా చుమ్మి మనకు ప్రమాదం అవుతుంది, అలాగే ఇంజన్ కూడా పాడైపోయే అవకాశాలు ఉంది. అలా ఈ ఎండ వేడికి మన శరీరంలో మిషనరీ హీట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో మనం చల్లనీటి నీళ్లు వెయ్యటం వల్ల చాలా ప్రమాదం వస్తుంది. ఆ సమయంలో అంటే మీరు చల్లనీళ్ళు గటగట తాగలుగుతారు కానీ వేడి నీళ్ళు గటగట తాగలేరు. అప్పుడు ఏం చేస్తారు? సిప్ చేస్తారు. అంటే వాటర్ ఎప్పుడూ కూడా చప్పరిస్తూ సిప్ తాగడానికి హాట్ వాటర్ ద బెస్ట్. ఈ సమ్మర్ అంతా కూడా ముందు మీరు చేయవలసింది ఐస్ క్రీముల జోలికి వెళ్ళకండి. మీరు ఆల్రెడీ వ్యాక్సిన్స్ వేయించుకుని ఉన్నారు, చాలా రకాల రోగాలకి చాలా రకాల మెడిసిన్స్ వాడి ఉన్నారు. మెడిసిన్స్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ మన మీద ప్రభావాన్ని చూపించడానికి ఎక్కడ దొరుకుతామా అని ఎదురు చూస్తూ ఉన్నాయి, దొరికేస్తాం. దాంతోపాటు గ్లోబల్ వార్మింగ్ ఒకటి అనౌన్స్ చేశారు. ఈ సంవత్సరం టెంపరేచర్ 100ని టచ్ చేస్తుంది. అంటే పెరగవచ్చు తెలియదు. అమెరికన్ అసోసియేషన్ మీకు గ్లోబల్ వార్మింగ్ని అనౌన్స్ చేసింది. 1.5 డిగ్రీ సెల్సియస్కి హీట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఈ సంవత్సరం పెరగచ్చు, వచ్చే సంవత్సరం పెరగచ్చు. ఈ సంవత్సరం గ్లోబల్ వార్మింగ్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఇప్పటికే మనకి హైదరాబాద్లో నీటి ఎద్దడి స్టార్ట్ అయిపోయింది, వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఎందుకంటే మనం ఈ ఫిల్టర్స్ వాడి, మనం ఆర్ఓ ఫిల్టర్స్ వాడి నీటిని చాలా వృధా చేసేసాం. భూగర్భ జలాలు అడుగంటుపోయినాయి, ఉన్న చెట్లన్నింటినీ కొట్టేసాం, ప్రకృతిని సర్వనాశనం చేసేసాం. దీంట్లో మార్పు రావాలి. అందుకని సేద తీరడానికి మనకి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ముందు ఫస్ట్ చేయకూడదు ఫ్రిడ్జ్లో వాటర్స్, ఐస్ క్రీమ్స్ ఇవి మానేయండి. అలాగే వేడి నీళ్ళు, దాహం వేసినప్పుడల్లా వేడి నీళ్ళు తీసుకోవడం ద్వారా దాహార్తి చాలా బాగా తీరుతుంది. దాంతోపాటు మజ్జిగ, పల్చటి మజ్జిగ తీసుకోవాలి. డేలో టీ కాఫీలు తాగొద్దు. ఇవి అంటే ఎసిడిక్ నేచర్ హై వెళ్ళిపోతుంది. మామూలుగానే టెంపరేచర్ బాగాలేదు, ఎసిడిక్ నేచర్ యాడ్ అయితే బీపీలు, షుగర్లు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని టీ కాఫీలు ఈ సమ్మర్ అంతా మానేసి అవకాశం దొరికినప్పుడల్లా పల్చటి మజ్జిగ, నిమ్మకాయ ఎక్కువగా వాడుతూ పులుపుని బాగా తీసుకోవాలి. విటమిన్ సి కావాలి. అంటే నోట్లో ఒక ఉసిరికాయ ముక్క పెట్టుకుంటే వచ్చేటువంటి లాలాజలం మనకి సేద తీర్చాలి. అందుకని ఉసిరికాయని బాగా వాడుకోవాలి. అలాగే ఈ సమ్మర్లో అత్యద్భుతంగా మనకి ఉపయోగపడే ఏకైక పదార్థం, మన ప్రాణాన్ని రక్షించే పదార్థం బూడిద గుమ్మడికాయ. ఈ సమ్మర్ అంతా కూడా నేను మామూలుగా చెప్తాను బూడిద గుమ్మడికాయ ఉదయం మధ్యాహ్నం మాత్రమే తీసుకోండి అని. ఈ సమ్మర్ చెప్తున్నాను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలా తీసుకోవచ్చు. ఒక 200 grams బూడిద గుమ్మడికాయని తీసుకొని తొక్క గింజలతో సహా పల్చటి మజ్జిగ వేసి బాగా జ్యూస్ చేసి
ఒక బాటిల్ 2 లీటర్ బాటిల్ పెట్టుకుని ఆరారా తాగుతూ ఉండండి, మీకు ఎలాంటి ప్రమాదం లేదు. ఓకే. అందులో నిమ్మకాయ వేయడం వల్ల ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. అంటే సాధారణంగా ఏదైనా ఫ్రెష్ జ్యూసు ఎక్కువసేపు నిల్వ ఉండదు, అందుకని అందులో మనం మజ్జిగ వేస్తున్నాం. అందులో ఉండేటువంటి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే అందులో వేసినటువంటి నిమ్మకాయ ప్రిజర్వేటివ్గా ఉపయోగపడుతుంది, మనకి మధ్యాహ్నం వరకు కూడా ఉపయోగపడుతుంది. శుభ్రంగా మీరు పల్చటి మజ్జిగను తీసుకుంటూ బూడిద గుమ్మడికాయ జ్యూస్తో క్యాన్సర్స్ భయం కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఈ బూడిద గుమ్మడికాయ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి వాహకంగా. మజ్జిగలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ కలిపి తీసుకొచ్చామా ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మీకు అవకాశం ఉంది, చెరుకు రసంతో బూడిద గుమ్మడికాయ తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది, చాలా అద్భుతం. మీకు పచ్చి ఉసిరికాయలు దొరికితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఉసిరికాయతో కాంబినేషన్ పెట్టుకుని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నల్లుప్పు రుచికి మరింత అద్భుతంగా ఉంటుంది. అందులో దోరగా వేయించినటువంటి జీలకర్ర ఇంకా అద్భుతంగా ఉంటుంది. వేయించినటువంటి వాము మనకి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవడానికి. అంటే ఇప్పటి వరకు మనం అరుగుదల సమస్యతో బాధపడ్డాం అందరం, 99% అందరికీ కూడా డైజెషన్ సిస్టమ్స్ డ్యామేజ్ అయిపోయాయి. ఈ సమ్మర్లో మీ డైజెషన్ సిస్టమ్ని రిపేర్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి సమయం. బూడిద గుమ్మడికాయ, ఉసిరికాయ, మజ్జిగ, చెరుకు రసం, జీలకర్ర, వాము, ఇవి మీ టేస్ట్. ఒకరోజు జీలకర్రతో, ఒకరోజు వాముతో, ఒకరోజు చెరుకు రసంతో, ఒకరోజు మజ్జిగతో, ఒకరోజు ఉసిరికాయ రసంతో, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఒకే బూడిద గుమ్మడికాయని, కూష్మాండాన్ని, మన ప్రాణ శక్తిని కాపాడుకోవడానికి అద్భుతమైనటువంటి వరం. ఈ సమ్మర్ అంతా కూడా అందరూ బూడిద గుమ్మడికాయని విరివిగా వాడండి. అలాగే అంటే కొంటూ ఉంటే కూర్చుని తింటూ ఉంటే ఆస్తులన్నీ కోట్ల ఆస్తులు ఉన్నా తరిగిపోతూ ఉంటాయి. ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. ధర్మో రక్షితి రక్షిత, వృక్షో రక్షితి రక్షిత. వృక్షాలు పెంచకపోతే రాబోయే రోజులు చాలా దారుణంగా ఉంటాయి. అందుకని దయచేసి అందరూ కూడా ఇదొక యజ్ఞంగా పెట్టుకుని వృక్షాలని కూడా పెంచాలి. అందులో ప్రధానంగా సీత అశోక అని అశోక చెట్లు ఉంటాయి. అంటే రోడ్డుకి ఇరువైపులా పొడుగ్గా ఉండే చెట్లు అశోక చెట్లు కాదు, అవి నరమాడి మామిడి చెట్లు అంటారు. వాటి నల్లటి కాయలు ఉంటాయి. కానీ మనం వేయాల్సింది సీత అశోక చెట్లు. మీరు నెట్లో కొడితే అద్భుతమైనటువంటి ఫ్లవర్స్తో, గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ తోటి చాలా అద్భుతంగా, అంటే శోకం లేకుండా చేస్తుంది ఆ చెట్టు అశోక. అది మనకి అస్సలు అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనారోగ్య సమస్యల నుంచి దాని బెరడు పనిచేస్తుంది, దాని ఆకులు కషాయం పనిచేస్తుంది, దాని పువ్వుల యొక్క సువాసన మనకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. అంటే రావణాసుడు ఎత్తిపోయిన తర్వాత సీతాదేవి ఆ వనంలో, అశోక వనంలోనే ఉండడం వల్ల ఆవిడకి దుఃఖం లేకుండా చేసింది ఆ వనం. అశోక చెట్లు పెంచాలి, కొంకుడు చెట్లు పెంచాలి, భూతాపాన్ని తగ్గిస్తే ఉసిరి చెట్లు పెంచుకోవాలి, మనకు అవసరం. రాబోతున్న రోజులు చాలా దారుణంగా ఉంటాయి. చెట్లను పెంచండి, ఆరోగ్యంగా జీవించడానికి మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. ఈ కాలంలో గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే మంచిది, దాహం అనేది వేయకుండా ఉంటుంది, డిహైడ్రేట్ అవ్వకుండా సఫిషియెంట్ వాటర్ అనేది తీసుకోవాలి. ఇక అంతే. ఒకవేళ ఎవరికైనా పానిక్ అయిపోయి పడిపోయారు, ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఐసీయూ మనం తీసుకోవాల్సినటువంటి ఐసీయూలో ఉపయోగపడుతుంది లెమన్ కూడా దగ్గర పెట్టుకోండి. కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోతాము, హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే పెరాలసిస్ వస్తుంది, మనకు అనిపించిన వెంటనే నిమ్మకాయని బొగ్గను పెట్టుకొని కొరికేయండి. ఎమర్జెన్సీ మనకు అద్భుతంగా మీకు రాబోతున్న పెను ప్రమాదాన్ని సింపుల్గా చేసి ఆపుతుంది. ఖచ్చితంగా గురుగారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ ఫాలో అవ్వాలి. ఈ వేసవిని మరింత హ్యాపీగా గడపాలని కోరుకుందాం. వెకేషన్కి వెళ్తూ ఉంటారు, సో మంచిగా దీన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యోస్మిత.